सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलायामृतस्त्वा भगवान् मङ्गलायतनं हरिः लाभस्तेषां दियस्तेषां गणस्तेषां पराभवः रामिन्देवलस्यामो हृदयत्तेजनाक्षरः पराभहत्तारं धातारं सर्वसम्पदा श्रीरामं भूय भूय नमाम्यहं यशक्तिरत्राध्या पारिषद्ध्या परिष्यदा नमो नमः नमस्कार भगवत बलेन भगवत वीर्येण तेजसा भगवतः कर्मणा भगवतानध्याद भगवत्कर्म करिष्यामि भगवान् मन्यता रामन्तु भूतानि बुधाचाप्येतविष्यका सञ्जीवे देवता विशंसिरा सर्पन्तु ये भूता भूरुन्दिरा ये भूता विघ्नकर्तारस्ते गच्छन्द्राङ्गया हरे భగవాన్ వరకు కూడా మా ఆచార్య స్వామి హోమగుండ దగ్గర ఆచార్య స్వామి ఎట్లా చేస్తారో అలా చేయండి. ఆసన మంత్రస్య భూమిని తాకి నమస్కారం చేస్తారు. అందరూ కూడా కుడి చేయి పైకి వచ్చేలాగా భూదేవతకి నమస్కారం చేయండి. ప్రత్యుత్వం విష్ణునాథం దేవి పవిత్రం గురుదాసన అశేష జగదాధారం అనంతం కూర్మరూపిణాసనస్య విశుద్ధ్యర్థం ఆత్మానంతం వదే హరో. అందరూ తూర్పుకి నమస్కారం చేయండి. ఓం అమ్మందాసనాయ నమః దక్షిణ నమస్కారం చేసి ఓం వ్యాగాసనాయ నమః నమస్కారం చేసి ఓం బింబిమలాసనాయ నమః నమస్కారం ఓం కూర్మాసనాయ నమః సిద్ధిం వృత్తా హస్తోపక్షాయ ఆచమనం చేయండి. ఓం వః ఓం స్వాహ ఓం నః ఓం జవః ఓం దవః ఓం సత్యం ఓం దక్షిణే ఏం భక్తో దేవస్య ధీమహి యోగ ప్రచోదయాత్ పాఠ్యాతీరసామృతం బ్రహ్మపోత్పవస్వరం తీసేసి ఎడమ చేతి అరిచేయి పైన కుడి చేయి అరిచేయి బోర్లిచ్చి కుడి తొడ మీద పెట్టుకోండి. శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయమో అత్తే ప్రవర్తమానస్య ద్వితీయపరార్థే వైవశ్వకమన్వంతరే ప్రథమవారే భరతవర్షే మేరాత్పక్షదిక్పాగే శ్రీ అహోబిల గరుడాచలస్య పూర్వదిక్పాగే కృష్ణా కావేర్యోర్మధ్య కృష్ణా గోదావర్యోర్మధ్య ప్రదేశే యాగశాలో అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవారిధశ్చ సంవత్సరాణాం మధ్యే ఉత్తరాయణే జ్యేష్ఠమాసే జ్యేష్ఠమాసే కృష్ణపక్షే పంచమ్యాయాం శుభవాసరే హిందువాసరే శుభనక్షత్రే ధనిష్ట నక్షత్రే ఏవం గణవిశేషణ విశిష్టాయ అస్యాం గౌరవస్య దేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రియపతయ పురుషాత్తరస్య అఖిలహేయ ప్రత్యేక కళ్యాణ గుణాకరస్య అవాప్త సమస్త కామస్య నిఖిల జగదోద్భవస్తరీ సంహార కారణస్య సర్వకైంకర్యానురక్తః భుజగశయనసాయినః సర్వజ్ఞః సర్వశక్తేః సర్వనియామకస్య అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య మత్స్య కూర్మవరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణవైతి దశావతారైర్విరాజితస్య అస్య దేవస్య వెంకటరెడ్డి నామధేయస్య తద్ధర్మపత్ని సమేతస్య రేణుకా నామధేయస్య సహకుటుంబానాం శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య చలమంచిలి గోత్రోద్భవస్య కోటేశ్వరరావు నామధేయస్య తద్ధర్మపత్ని సమేతస్య మంగమ్మ నామధేయస్య సహకుటుంబానాం శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య సొండిబాల గోత్రోద్భవస్య శంకరమ్మ నామధేయస్య సహకుటుంబానాం శ్రీ పడేరాయగుట్ట స్వయం లక్ష్మీనారసింహస్వామి వారి దేవాలయ పాలక వర్గ కమిటీ సమస్త గోత్రోద్భవస్య అస్య యజమానస్య తద్ధర్మపత్ని సమేతస్య
सहकुटुम्बानाम् अस्मिन् भारतदेशे अस्मिन् तेलंगाना राष्ट्रे अस्मिन् ग्रामे नाना गोत्राणां नाना नामधेयानाम् अम्मा अंदरू కూడా చెప్పండి మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ జయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ సహ కుటుంబానాం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం స్వామినః త్రయాన్నిక దివ్య స్వామినః నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం స్వామినః ఏతత్తే అగ్నిధ్యాన మహం కరిష్యే. మీ ఎదురుగా ఉన్నటువంటి ఆచార్య స్వామి ఏ విధంగా అయితే చేస్తున్నారు ఆ విధంగా చేయండి. అగ్నిధ్యాన మహామంత్రస్య అనుష్ఠఛందః స్వస్తివర్ణమధాత్మనే అంగుష్టాభ్యాం నమః ోంగాక్షాయ మధ్యమాభ్యాం నమః అనామికాభ్యాం నమః సహస్రాక్షే కనిష్ఠిక ఆసనం పరికల్పయామి. అగ్నేయ నమః పాద్యం సమర్పయామి. అగ్నేయ నమః ఆచమనీయం సమర్పయామి. అగ్నేయ నమః చతురోపచారాన్ పరికల్పయామి. ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నేయ నమః ఓం నమాయ నమః ఓం నిరుదయే నమః ఓం వరుణాయ నమః ఓం వాయవే నమః ఓం కుబేరాయ నమః ఈశానాయ నమః ఓం ద్వితీయవేఖ్యాం అగ్నేయ నమః ఓం జాతవేదసే నమః సహోదసే నమః అధరా ప్రభువే నమః పండిరాదసే నమః ఊర్ధ్వవేఖ్యాం అగ్నేయ నమః జాతవేదసే నమః సహోదసే నమః అధరా ప్రభువే నమః పండిరాదసే నమః విసర్పిణే నమః ఖమ్మనేవాన్ దేవేభ్యః సగేయం ఇలమాపశివ శివతమా శాంత శాంతతమా శుభ శుభతమా పూజా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యశ్చ రశ్మిభిః కనకే పాంచమౌలికమావాహయామి జలే సర్వదేత్తరిమావాహయామి కూర్చాగ్రగంధిమూలేషు బ్రహ్మారమావాహయామి విష్ణుమావాహయామి శివమావాహయామి బ్రహ్మజ్ఞానమితి బ్రహ్మావాక్య బ్రహ్మజ్ఞానం బ్రహ్మస్య విష్టాసరశ్చయో నమసనశ్చ వివాహామావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః పాదస్సుమధీకరోమి. ఓం సోమారే రగం సామా హర్వంతమాసకం సామా వీరం కర్మణ్యం సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి. సోమాయ నమః ప్రాతస్సుమధీకరోమి. బ్రహ్మ సోమాయ నమః పాద్యాధ్యాజం సమర్పయామి. బ్రహ్మ సోమాయ నమః ప్రోక్షమంత్రస్నానం సమర్పయామి. బ్రహ్మ సోమాయ నమః లోకవస్త్రత్రయాభరణాలంకారార్థం పుణ్యపుష్పాణం సమర్పయామి. ఓం బ్రహ్మణే నమః ఓం పితామహాయ నమః ఓం హిరణ్యగర్భాయ నమః ఓం సోమాయ నమః ఓం యజ్ఞాంగాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం చంద్రాయ నమః సోమాయ నమః నానావిధపుష్పాక్షతాన్ సమర్పయామి. బ్రహ్మ సోమాయ నమః ధూపాగ్రామయామి. బ్రహ్మ సోమాయ నమః దీపం దర్శయామి. బ్రహ్మ సోమాయ నమః అక్షరాంగరేసాఫలార్థ కదలీఫలాన్ని నివేదయామి. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ సర్వశీతలవాణ్యం సమర్పయామి. సురక్షణాయ తాంబూలం సమర్పయామి. ప్రియస్వాస్మభ్యంగదో భగమాయ దస్తస్త స్వాహా విద్యస్తమయః ప్రచోదయాత్ స్వాహా ధ్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి ప్రచోదయాత్ స్వాహా సత్యస్తే మన్యవిరద్వద్రరాయ కథాయ పుష్యతి విశ్వమానుషగరామథా సమారంత్రయాయుజ సహస్కృతేన సహసా సహస్రధా స్వాహా మన్యదే వాసదేవ మన్యదే
हरिना मन्ना तपसा सजोषा स्वाहा अमित्रः वृत्रः दस्युः च विश्वापसन्यापरा तन्न स्वाहा కీర్తనతో మిమ్మల్ని పిలుచుకొని వస్తున్నానయ్యా అని చెప్పని ఆ యొక్క రాగ తాళ భేదములతో గరుడాల్వారిని పిలిపించాం. గరుడాల్వారు ఏం చేశారు, వారికి ఇష్టమైనటువంటి తాళాన్ని తీసుకొని చక్కగా వారి వారి స్థానాల్లో వారిని కూర్చోబెట్టారు. వాళ్ళని పిలుచుకొచ్చాం కదా. కంటికి కనిపించే దేవతలు ఎంతమంది ఉన్నారు మనకి ఇక్కడ? నలుగురు మాత్రమే ఉన్నారు. నలుగురు ఆరుగురు మాత్రమే ఉన్నారు. కంటికి కనిపించిన దేవతలు ఎంతమందిని పిలుచుకొచ్చాం? అష్టదిక్పాలకుల్ని, నవగ్రహాలు, వీళ్ళందరినీ కూడా పిలుచుకొచ్చాం. వాళ్ళందరికీ మరి ఏ విధంగా ఆతిథ్యం ఇస్తాం? అగ్నిముఖాహ వై దేవాహ, అగ్నిహోత్రుల ద్వారా. అందుకనే చూడండి, మనం గృహప్రవేశం అనగానే నరసింహమూర్తి గారు హోమం కావాలి, మా ఇంట్లో ఆ వాస్తు హోమం చేయాలి, ఈ వాస్తు హోమం చేయాలి అంటాం. దేనికి? అగ్నిహోత్రుల ద్వారా వాస్తు పురుషుణ్ణి పిలుచుకొని ఆ యొక్క గృహాల్లో ఉన్న తాపీ మేస్త్రి నూలు మందమైన అటు ఇటు జరిపినా కూడా అది వాస్తు దోషం కిందే వస్తుంది కదా. ఆ దోషం పోవటానికి నవగ్రహ హోమము, వాస్తు హోమం గృహప్రవేశాల్లో చేస్తాం. ఈ కాలం మనం ఏమనుకుంటున్నాం, అయినా డబ్బులు దొబ్బడానికి ఈ హోమాలన్నీ పెట్టి మా ప్రాణాలు తీస్తున్నాడు అని అనుకుంటాం. అలా కాదు. ఇందాకే చెప్పారు, మా అయ్యగారు తెగ డబ్బు తీసుకున్న ద్రవ్యం మాత్రం కొద్దిగా తీసుకొస్తారు. ఒక ద్రవ్యంగా తీసుకొచ్చేది ఆయన. అన్ని ద్రవ్యాలు కలిపితేనే ఆయన. అర్థమైందా? ఇక్కడనే కాదు, వేల ప్రతిష్టల్లో కూడా ఆయన ద్రవ్యం తీసుకున్న వారు ఇంకా ఎక్కువ ఆయన డబ్బులు పడతాయి. అది ఆయన పరిస్థితి. కానీ భగవంతుడి అనుగ్రహంతోనే ఆయన అలా నిలబడుతున్నారు. అటువంటిది స్వామి చక్కగా నేను కైంకర్యాన్ని చేస్తున్నానయ్యా, అగ్నిహోత్రుడి ద్వారా నేను సాకల్యాన్ని పంపిస్తున్నానయ్యా అని చెప్పని ఇందాక సాకల్యాన్ని చేశాం. తర్వాత ఏం చేశాం? ఉక్త హోమం. స్వామి ఎంత రౌద్రంతో ఉన్నా కూడా, అయ్యా నా ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రజలందరికీ కూడా కోరిక నెరవేరాలయ్యా, మన మాత్రం అసలు ఏదో పొగ బనాయించలేకపోతున్నా అన్నట్టుగా కొద్దిగా చెప్పారు. ఇప్పుడు వినిపించేటట్టుగా గట్టిగా చెప్పండి ఒకసారి. లక్ష్మీ నరసింహ గట్టిగా. అందరూ కూడా అదే విధంగా గట్టిగా స్వాహాకారం పలుకుతూ ఆ అగ్నిహోత్రుల్లో వేస్తూ ఉండండి. నేను స్వాహ అని చెప్పినప్పుడు మాత్రమే వెయ్యండి. మొదలు పెట్టుకుందామా? ఓం అకాదేవానందనాయ విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తనామభిః స్వాహా విష్ణుర్విచక్రమే త్రైధా త్రిణదే పదో సమోధనస్య భాగం సురే స్వాహా నిపథా విచక్రమే విష్ణుర్గోపాధాభ్యః ధర్మాణి ధారయన్ స్వాహా कर्माणि वस्यदयतो व्रतानि वस्तते इन्द्रस्य यज्ञस्य स्वाहा तद्विष्णो परमो पदको तथा पश्यन्ति सूरयः दक्षिणादक्ष स्वाहा तद्विप्रासो विपन्यवाजाग्रुवादो दस्समिन्दते विष्णार्यत्परमं परक्ष स्वाहा कवीनामन्तं सुजयं सहस्रं तस्मै सुयन्त्रे सेवतये सेवतये स्वाहा योवान्रसंहाविजं विवरधराराजमन्तो रयदो कवीनामन्तं सुजयं सहस्रं तस्मै सुयन्त्रे सेवतये सेवतये स्वाहा योवान्रसंहाविजं विवरधराराजमन्तो रयदो कवीनामन्तं सुजयं सहस्रं तस्मै सुयन्त्रे सेवतये सेवतये स्वाहा योवान्रसंहाविजं विवरधराराजमन्तो रयदो कवीनामन्तं सुजयं सहस्रं तस्मै सुयन्त्रे सेवतये सेवतये स्वाहा योवान्रसंहाविजं विवरधराराजमन्तो रयदो कवीनामन्तं सुजयं सहस्रं तस्मै सुयन्त्रे सेवतये सेवतये स्वाहा योवान्रसंहाविजं विवरधराराजमन्तो रयदो
कवीना समन्तं सुखयं सहस्रं तस्मै श्रीयन्त्रे सेवदये स्वाहा यो वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तोरयदो कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा यो वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तोरयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा यो वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं हृदये रमन्तं राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं हृदये रमन्तं राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना राजमन्तं सहितं सहस्रं तस्मै श्रीयन्त्रे सुषेवदये शेवदये स्वाहा वान्द्रसिंहा विजयं विवरशराराजमन्तं रयदं कवीना सावित्रो स्वयमादधानः सावित्ररूप परमो सुपुण्यः पद्मास्य वक्ता परमस्य पुण्यः पद्माजनित्रे परमस्य वासः सूक्ष्मो सावित्रो स्वयमादधानः सावित्ररूप परमो सुपुण्यः स्वाहा पद्मास्य वक्ता परमस्य पुण्यः पद्माजनित्रे परमस्य वासः सूक्ष्मो सावित्रो स्वयमादधानः सावित्ररूप परमो सुपुण्यः स्वाहा पद्मास्य वक्ता परमस्य पुण्यः पद्माजनित्रे परमस्य वासः सूक्ष्मो सावित्रो स्वयमादधानः सावित्ररूप
परमोऽसु पुण्यः स्वाहा पद्मास्य दक्षा परमस्य पुण्यः पद्मादिमित्रे परमस्य वाचः मोक्षो सावित्रो यमा तथा न सावित्ररूपो परमोऽसु पुण्यः स्वाहा ॐ महादेवी च विद्महे विष्णुभक्त्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे नृसिंहभक्त्यै च धीमहि तन्नो चुञ्चुलक्ष्मी राजलक्ष्मी प्रचोदयात् स्वाहा ॐ मेधिनी देवी वसुन्धरी स्यात् मधुरा देवी वासवी ब्रह्मवत्तसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः स्वाहा मेधिनी देवी वसुन्धरी स्यात् वसुधा देवी वासवी ब्रह्मवत्तसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः स्वाहा मेधिनी देवी वसुन्धरी स्यात् वसुधा देवी वासवी ब्रह्मवत्तसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः स्वाहा मेधिनी देवी वसुन्धरी स्यात् वसुधा देवी वासवी ब्रह्मवत्तसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः स्वाहा मेधिनी देवी स्वाहा मेधिनी देवी वसुन्धरी स्यात् वसुधा देवी वासवी ब्रह्मवत्तसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः स्वाहा मेधिनी देवी वसुन्धरी स्यात् वसुधा देवी वासवी ब्रह्मवत्तसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः स्वाहा मेधिनी देवी वसुन्धरी स्यात् वसुधा देवी वासवी ब्रह्मवत्तसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः स्वाहा मेधिनी देवी वसुन्धरी स्यात् वसुधा देवी वासवी ब्रह्मवत्तसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः स्वाहा भरद्भराय विद्महे नृसिंहभक्त्यै च धीमहि तन्नो राज्यलक्ष्मी प्रचोदयात् स्वाहा भरद्भराय विद्महे नृसिंहभक्त्यै च धीमहि तन्नो राज्यलक्ष्मी प्रचोदयात् मरुतः परमात्मा परमागतिः परब्रह्म परं योगो परमात्मानं मन्ये अचरं योऽग्निरहमन्नं वाजवे स्वाहा मरुतः परमात्मा परमागतिः परब्रह्म परं योगो आत्मानं मन्ये अचरं योऽग्निरहमन्नं वाजवे स्वाहा అనంతరం స్వామి రామాచార్యులు పరిహరణకు వస్తారు. సమీర్ స్వామి చక్రతాళ వారిని పట్టుకోండి. నరేశయ్య గారు పదండి. నమస్కారం చేసుకున్నారా? అందరూ లోపలికి పదండి. భక్త మహాశైల విజ్ఞప్తి. భక్త మహాశైలారా, మన పరిరాయ యొక్క స్వయంయుక్త శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు 2వ రోజు మనము కనుక వివాహం చేసుకుంటే పసుపుమతం దగ్గర నుంచి పెళ్లి అంతవరకు రోజు ఒక్కొక్క పని ఎట్లా చేసుకుంటామో మరి బ్రహ్మోత్సవాలు కూడా 4 రోజుల విధంగా ఒకరోజు పెళ్లి కుమారుని చేయుట, ఒకరోజు ప్రధాన పెట్ట అంటే సారపించుట, ఒకరోజు వివాహము, ఒకరోజు ఊరేగింపు, లాస్ట్ రోజు పౌరింపు సేవ. మరి ఈ విధంగా ఇది 4వ బ్రహ్మోత్సవం.
ఫస్ట్ ప్రతిష్ట అయిపోయింది. తర్వాత బ్రహ్మోత్సవాలుగా మరి స్వామివారు మనము పంచమి ధనిష్ట నక్షత్రంలో ప్రతిష్ట చేసుకున్నాము. ప్రతిష్ట సందర్భంగా మన గుడి చైర్మన్ గారు ఉన్నారు, అయ్యారు వినాయకుడి డబ్బులు ఈ డబ్బులు ఆ డబ్బులు అన్ని ఇబ్బంది అవుతుంది, మన దేవుడి పెళ్లి మారుతావా అన్నారు. సాయంత్రం కల్లా చేయని ఫోన్ చేసి వెంకటేశ్వరంలో పెళ్లి అవుతుంది విజయనగరంలో, ఆ గుడి ఈ గుడి పెళ్లి వేసరి కల్లా డబ్బులు పోతే ఇట్లా సంగతి ఇబ్బంది పడుతుంది విజయనగరం డబ్బులు లేకపోతే ఆ దేవుడి పెళ్లి ఒకే రోజు ఈ దేవుడి పెళ్లి ఒకే రోజు అంటే చైర్మన్ గారు మన ఆ దేవుడి పెళ్లి చేసి మనం పెళ్లి చేయలేదు, మనం ముహూర్తం పెట్టుకున్నాము, మరి వాళ్ళు పెట్టుకున్నారు. అది భాగ్యనగర దేవాలయ వెంకటేశ్వర స్వామి గారు ఇదేదో మూలగట్టున ఉండే దేవుడు అని హుజూర్నగర్ పట్టణంలో కోట్ల రూపాయలు ఉన్నాయి. అక్కడ కూడా మనమైతే కాదు, ఏ దేవుడు పెళ్లి రాబోతు ఇచ్చేవాళ్ళు అక్కడ రూపాయి ఇస్తే మనకు అంత రూపాయి ఇస్తారన్న సాయంత్రం చేయని పని చెప్పాడు. ఏంటంటే పలారా అని. అట్లనే ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే 3 రోజులా 4 రోజులా 1 రోజులా ఆయన అమెరికా పోయినా ఈ అమెరికా పోయినా పోయినా బాబైనా వివాహం అనే విధి 3 రోజులు చేయాలి. ఒక రోజు మనం ఉచ్చారణ పోయేది పెట్టుకుంటాం, పెళ్లి కంటే ముందు ఎల్లమ్మ పోయిన కాకపోతే అనేది ఒక రోజు ముందు ఒక రోజు, 2 రోజులు అత్తగారింటో అబ్బాయింటో పెళ్లి, 3 రోజులు మన ఇంట్లో పోతాం. మరి దేవుడికి అట్ట కాదు, నేను వచ్చినా మనకుంటా ఎప్పుడున్నా డబ్బులు ఇచ్చినా నలుగురుకున్నా డబ్బులు ఇచ్చినా నలుగురుకున్నా ఎంతప్పటికీ 6 రోజులే కనపడుతున్నారు. మరి నేను ఊళ్ళో ఇప్పుడు మాత్రం పరివారంగా బాగా చెలవెళ్ళాలి. ఆ నెక్స్ట్ 4 నలుగురు మీ ఇద్దరు మేడవాళ్ళు ముగ్గురు ఉంటే సరిపోదు. స్వామివారు వస్తున్నట్టు ఊరట్లు ఇవ్వాలి. దయచేసి కమిటీ వారు 20 మంది 30 మంది తప్పకుండా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఒకరు పాల్గొనాలి. ఈసారి ఆ స్వామివారు కూడా ఎక్కడ చూడున్నా నీ కూడా అయ్యాలి పంపి నన్ను కూడా గట్టి చూడమని చెప్పా. దయచేసి అందరూ ఊరు ఇంట్లో పాల్గొనండి. భగవంతుడు చిన్నగా అన్ని కార్యక్రమాలు నిర్వహించడం ఉండి నిన్న వర్షం స్టార్ట్ కాగానే వర్షం స్టార్ట్ అయింది. దేవుడు లోపలికి వచ్చాడు, గర్వ దేవేసేది కదా వర్షం ఆగిపోయింది. అంటే ఆ దేవుడు ఉంటేనే మనం గుట్ట మొత్తం చల్లపరచాలంటే పరచలేము. ఈ గుట్ట మొత్తం కూడా ఏమేం జరుగుతుందో మనకు తెలుసు, ఆ భగవంతుడు కూడా తెలుసు. సృష్టి ధర్మాన్ని ఎవరు చేసినా ఏం లేదు. అందుకనే వరుణుతో ఇదంతా చల్లపరిచి పవిత్రంగా చేశాడు. కాబట్టి ఏ ఊరు నాకు మేము నిర్ణయం నాకు చెప్పాలి. మీరు తన ఊరంలో ఈసారి హైదరాబాద్ పెట్టండి. ఆ సమయం చెప్పిన ఫస్ట్ నడపడ కూడా తర్వాత సింగారం అంట. వానొత్తనేమో ఎర్రారం ఆదర్శపురం నుంచి వానరావుని చెరువు కడమ ఏం చేస్తాను. సరే ఇది ఒక్కసారి అయితే నల్లమనపురం చేయండి. అది సార్ ఏదైతే సింగారం అయితే అంజలి కుదురు సూత్రాలు పొడవడానికి నన్ను మా ఊరు పేరులే కానీ ధర్మశాస్త్రం అయితే అనుకోండి పెద్దయ్య గారు చెప్పి 4 రౌండ్లు ఊరేగింపు అంటే గ్రామంలో చేయాలి, పొలవలు దాటి పోకూడదు. తిరుపతిలో కోర్టున్నాయి, కొండలు చూస్తున్న వెంకటేశ్వర ఆ 4 మాడవీధుల్లోనే జరుగుతున్నాడు. పొలివేల దాటి పోకూడదట. సరే ఫస్ట్ రామకృష్ణ వ్యవహారం చేశారు, తర్వాత ఉజనాలు చేశారు. కాబట్టి ఇది ఒక్కసారి 3వసారి ముఖ్యంగా నల్లమన్న కూడా సింగారం చేసి గుడి చుట్టే చెప్పండి. పొలవేలు అయితే దాటితే మంచిది కాదట. ఎక్కడ దేవాలయం ఉందా అంటే కృష్ణాన్ని కావచ్చు, పరివార స్వామి రావట్లేదా అని ఆ దేవాలయ స్వామి గారు అక్కడ వెలిశాడు. ఎందుకు వెలిశాడు? అక్కడికి పలిగిరి ఎందుకు వెలిశాడు? అక్కడ దేవాలయాలు లేవు, తర్వాత ఉండే కాపురాలు లేవు, విగ్రహాలు పోతాన్ని అంత భయంతో దొంగలతో పూజా కార్యక్రమాన్ని పెట్టి ఆ దేవుడు ఊళ్ళో తీసుకెళ్తారు. అంతేగాని మనకి అక్కడ ఆస్తులు పాస్తులు ఏమి లేవు. మనకి ఎవరు అది పొరపాటు. ఇక మా ఇప్పుడు అదే ఇప్పుడు ఆయన పోతాను కాబట్టి ఈసారి మీకు చెప్తున్నా రూపంలో ఇక దేవుడు చూస్తే చెప్పండి. పిల్లలు అయితే దాటపడతారు. ఇప్పుడు తిరుపతి కదా డబ్బులు తిరుపతి స్వామి చిన్న తిరుపతి సాయంత్రం 5 గంటలకల్లా పేదలు కూర్చునే వాళ్ళు ఎవరు 5 గంటలకల్లా వ్యవసాయం ఇక్కడ వచ్చి తరంలో ఎక్కడే కలుసుకోవాలి. పేదలు కూర్చున్న ఊళ్ళకి వస్తే కళ్యాణంలో వెనక ముందు వచ్చినా కానీ మీకు హోమాలు ఉంటాయి కదా, అందుకని లేట్ అవుతాయి. దేవుడు ఇప్పుడే పెట్టా ఎక్కడికి వచ్చినప్పుడు చైర్మన్ గారు 7 గంటలకల్లా కళ్యాణం స్టార్ట్ చేయాలి. 9 గంటల గోల్ చేసేవారు చేద్దాం. ఎందుకంటే ఎల్లుండి స్వామివారి ఊరేగింపు రాగానే రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి, లక్ష్మీ నరసింహస్వామి వారి పౌర్ణమి సందర్భంగా విశేషంగా మహిళలచే 1,00,000
మల్లెపూలతో అష్టోత్తరాల సంవత్సరాల కార్యక్రమం ఉన్నది. కావున మల్లెపూలకి డబ్బులు ఇచ్చేవారు దాఖలు ఉంటే కనుక కమిటీ వారు తెలియపరచమన్నారు. మరి కేజీ 450 500 పడుతుంది. 30 కేజీలు పడుతుంది అంటే 15,000 దాకా అవుతాయి. అయ్యారు కారు పోతే 2,000 ఎక్స్ట్రా ఇది అంటే కారు దేవుడిగా ఇష్టాలను నడిచిపోతే కూడా ఉండదు. ఇది ఛార్జ్ లేదుగా. అందరూ కూడా నమస్కారం చేసుకొని తీర్థము ప్రసాదం తీర్థం సదాని తదనంతరమే ప్రసాదం తీసుకోండి. ప్రసాదం బయట పెడుతున్నారు. తీర్థం సదాని కూడా బయట ఇస్తారు, వెళ్ళండి.
विधात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवाननुमन्यताम् अपक्रामन्तलोकाने विधाजा प्रेरवित्यगा एषा सर्वसङ्केते देवता संस्थिता अपदत्पन्त ये भूता रविसंस्थिता ये भूता विष्णुगत्तारस्य ఆసనమంత్రస్య అందరూ కూడా ఎదురుగా కూర్చున్నటువంటి అయ్యగారు ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ విధంగా చేయండి. పృథివ్యాహమేరుపష్టరిషే సతరం చందా శ్రీకర్మ దేవత ఆసనే వినియోగ. మీరు కూర్చున్నటువంటి భూదేవతకి కుడి చేయి పైకి వచ్చేలాగా నమస్కారం చేయండి. ప్రత్యక్షయాదుడు ఆలోకా దేవిత్వం విష్ణునాథుడా దేవే పవిత్రం అశేష జగదాధారం అనంతం కూర్మరోపరాత్మానందం భజే హరి. అందరూ తూర్పుకి నమస్కారం చేయండి. ఓం అమ్మనందాసనాయ నమః. దక్షిణానికి నమస్కారం చేయండి. ఓం రం కూర్మాసనాయ నమః. ఇది భూసత్తం కృత్వా ఆచమ్య ఆచమనం చేయండి. ఎడమ చేతితో తమలపాకు తీసుకోండి మగవారు. శ్రీయపతయే పురుషోత్తమస్య అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకరస్య అవాప్త సమస్త కామస్య నిఖిల జగదోత్తరస్తరీ సంహార కారణస్య సర్వకైంకర్యానురక్తః బుధగసేన సాయినః సర్వజ్ఞః సర్వశక్తే सर्वशक्ते सर्वनियामकस्य अस्य देवदेवस्य मत्स्य कूर्म वराह नारसिंह वामन परशुराम राम बलराम कृष्णकल्कि दशावतारैर्विराजितस्य अस्य देवदेवस्य श्री नित्यहोमं होष्ये अग्निध्यानमहामन्त्रस्य अस्य इदमान्यस्य गोत्रस्य వారి కూతురున్నానా నరేషయ్య గారి మైకి వెళ్ళి హలో హలో శ్రీరామ్ శ్రీగోత్రోద్భవస్య చించిత్రగోత్రోద్భవస్య కృష్ణారెడ్డి నామధేయస్య తద్ధర్మవేదస్య పద్మావతి నామధేయస్య సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమదః పుత్రోద్భవస్య श्रीनिवासरेड्डी नामधेयस्य तद्धर्मपत्नी समेतस्य मौनिका नामधेयस्य सह कुटुम्बानां श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य महर्षिगोत्रोद्भवस्य वेङ्कटेश्वरराव नामधेयस्य तद्धर्मपत्नी समेतस्य शान्तकुमारी नामधेयस्य सह कुटुम्बानां श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य गिरिपालगोत्रोद्भवस्य वेङ्कटरेड्डी नामधेयस्य तद्धर्मपत्नी समेतस्य रेणुका नामधेयस्य सह कुटुम्बानां श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य चलमञ्चलगोत्रोद्भवस्य कोटेश्वरराव नामधेयस्य तद्धर्मपत्नी समेतस्य मंगम्मा नामधेयस्य सह कुटुम्बानां श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य सोण्डिपालगोत्रोद्भवस्य शङ्करम्मा नामधेयस्य सह कुटुम्बानां श्री परिवरायुक्त स्वयं लक्ष्मीनारसिंहस्वामिवारि देवालय पालकवर्ग कमिटी समस्तगोत्रोद्भवस्य अस्य यजमानस्य तद्धर्मपत्नी समेतस्य सह कुटुम्बानाम् अमायसिकाय औषधाय गवदाय सहस्राक्षरे नेत्रत्रयाय औषधाय नराय अत्राय फडे अर्धवस्वरामिति विद्वन्द्वः चत्वारिष्वङ्गात्रयस्य पादात्वे शीर्षे सप्तहस्ताश अस्यावेद महादेव मज्जागम् आविवेहस्तद्धरशृङ्गः सप्तदिक्पाद्विशेर्षकः प्रदन्नवधनस्य दासेनस्य चस्मिदः स्वाहान्तदक्षिणे पार्श्वे देवीं वामेश्वरान्तरादक्षिणहस्ते शक्तिवर्णोऽद्रवणं विदरं वामे घृतपात्रन्तपारयन् आरोहोदराबद्धो गौरवर्णो धूमत्वयं ललिताक्ष सप्ताद्य सर्वकामदात्माभिभगमासीनो ये बोधायेद्धदाधरो निरोपदरं विश्वर्मग्रमण्डलमध्यगा सङ्गचक्रधरो देवो
ధూర్ధదాంబోళద ప్రభో యజ్ఞమయం దేవం వేదాంగోపాంగశోభిత లక్ష్మ్యా సహస్రకాసేనం ధ్యాయేత్ యజ్ఞపతిం హరో ఆత్మాగ్నిమండలం తస్యాధ్యాయేన్మధ్యే ప్రభాం సుభామధ్యే చిదం జాయేదాసేనం వా జనార్దనో సంతేం శ్యామకౌశేయాన్ మృగగాంజనజాభిర లక్ష్మీర్వా పరాం దేవీం స్వాహాధ్యాయాం బుధాయ ఓం సత్యాయ స్వాహా ఓం అచ్యుతాయ స్వాహా ఓం అనిరుద్ధాయ స్వాహా ఓం శ్రీయే స్వాహా ఓం ప్రత్యే స్వాహా ఓం పవిత్రే స్వాహా ఓం ప్రమాదాయిన్యే స్వాహా ఓం హరిణ్యే స్వాహా ఓం పౌష్ణే స్వాహా ఓం క్షౌణ్యే స్వాహా ఓం మక్కే స్వాహా ఓం కపిలాయ స్వాహా ఓం యజ్ఞాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం పుణ్యాయ స్వాహా ఓం పుణ్యాయ స్వాహా ఓం వారాహాయ స్వాహా ఓం నారసింహాయ స్వాహా ఓం వామనాయ స్వాహా ఓం త్రివిక్రమాయ స్వాహా ఓం సుభద్రాయ స్వాహా ఓం ఈశితాత్మనే స్వాహా ఓం సర్వాత్మనాయ స్వాహా ఓం సర్వవిద్యేశ్వరాయ స్వాహా ఓం ఇంద్రాయ స్వాహా ఓం నమాయ స్వాహా ఓం వరుణాయ స్వాహా ఓం గురువాయ స్వాహా ఓం అక్షయ Saraswati